మీ గ్రంథాలు తెరిచి యోవేలు గ్రంథము 2వ అధ్యాయం నుండి ఒక మాటను చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం తెరవండి. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనాన్ని ఈరోజు ధ్యానాంశంగా మనం చదువుకుందాం. యోవేలు గ్రంథం 753వ పేజీ, 753వ పేజ్, 25వ వచనం, 2వ అధ్యాయం. నేను చదువుతాను, దయచేసి బైబిల్ అందరూ కూడా చూడాల్సిందిగా మనం చేస్తున్నాను. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడిని యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడుతలను, గొంగళి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇస్తాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దయచేసి కూర్చోనండి, అందరూ కూర్చోండి. యోవేలు అనే మాటకు ఒక మంచి అర్థాన్ని బైబిల్లో మనం చూస్తాం. యోవేలు అనగా యెహోవాయే దేవుడు. అందరూ చెప్పండి, యోవేలు అంటే అర్థం ఏంటి? యెహోవాయే దేవుడు అనే అర్థం. దేవుడు మన పట్ల ఎలాంటి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు, ఆయన ఎలాంటి ప్రేమను మన పట్ల వ్యక్తం చేస్తున్నాడు అనేది యోవేలు గ్రంథంలో చాలా స్పష్టంగా అనేక ప్రవచనాలు మనం చూస్తున్నాం. పరిశుద్ధ గ్రంథంలో ప్రవక్తల గ్రంథాలు ఉన్నాయి. ఈ ప్రవక్తల గ్రంథాల్లో అనేక ప్రవచనాలు స్పష్టంగా చరిత్రలో నెరవేరినట్లుగా, మరికొన్ని ప్రవచనాలు యేసుక్రీస్తు ప్రభు యొక్క 2వ రాకడలో నెరవేరబోతున్నట్లుగా లేఖనాల్లో మనం గమనిస్తున్నాం. యోవేలు అనే ఈ దైవజనుడు చిన్న ప్రవక్తగా ఉన్నాడు. ఇతని తండ్రి పేరు పెతూయేలు అని బైబిల్లో రాయబడింది. ఇతను దేవుని కొరకు అద్భుతమైన ప్రవచనాలు ప్రవచించాడు. క్రీస్తు పూర్వము సుమారుగా 835 సంవత్సరం నుంచి 800 సంవత్సరం వరకు, అంటే ఒక 35 years యోవేలు అనే ఈ దైవ ప్రవక్త అద్భుతమైన ప్రవచనాలు ప్రవచించాడు. ఇందులోనే పరిశుద్ధాత్మ దేవుడు తన సంఘాన్ని దర్శించే ఒక శ్రేష్టమైన ప్రవచనం కూడా ఈ యోవేలు గ్రంథంలోనే మనం చూస్తూ ఉంటాం. ఈ 2వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి దేవుడు తన ప్రజలతో మాట్లాడుతూ అంటున్నాడు, మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుణ్ణి స్తుతించినట్లుగా. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. దేవుణ్ణి మనం ఎందుకు స్తుతించాలట? ఆయన ఎందుకు ఆరాధించాలి, ఎందుకు ఆయన కీర్తించాలంటే ఆయన మన పట్ల ఎలాంటి కార్యాలు చేశాడట? ఆయన వింతైన కార్యాలు. ఇంగ్లీష్లో మిరకల్స్, వండర్ఫుల్ థింగ్స్, వండరస్ యాక్ట్స్ ఆఫ్ గాడ్, మార్వలస్ థింగ్స్. ఈ మాటలన్నీ కూడా ఇక్కడ చదువుకున్న ఈ వాక్య భాగానికి మనకు కనబడుతుంటాయి. వింతైన కార్యాలు అనే మాటకు ఇంగ్లీష్లో అవన్నీ అర్థాలు ఉన్నాయి. మార్వలస్ థింగ్స్, వండరస్ థింగ్స్, మిరకల్స్, అద్భుతాలు, మహత్కార్యాలు జరిగించేవాడు. నేను మీ జీవితంలో వింతైన కార్యాలు చేస్తున్నాను. ప్రపంచంలో చాలా వింతైన కార్యాలు ప్రతిరోజు జరుగుతూ ఉంటాయి. నేను ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు అక్కడ బ్రిస్బెన్ అనే నగరం ఉంటుంది. బ్రిస్బెన్ నగరానికి దగ్గరలో గోల్డ్ కోస్ట్ అనే ఒక ప్రాంతం ఉంటుంది. మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ ఇన్ ఆస్ట్రేలియా. ఆల్మోస్ట్ ఆస్ట్రేలియా వెళ్ళిన వాళ్ళందరూ కూడా గోల్డ్ కోస్ట్ విజిట్ చేస్తూ ఉంటారు. అక్కడ మన ప్రియులు చాలామంది గోల్డ్ కోస్ట్లో ఉన్నప్పుడు అక్కడ మీటింగ్స్ కోసం నేను వెళ్ళిన తర్వాత మన రాజమండ్రికి సంబంధించిన ప్రియులు చార్ల్స్ గారు, ఆయన గోల్డ్ కోస్ట్లో ఉంటారు, వారి ఇంట్లో నాకు అకామిడేషన్ ఏర్పాటు చేశారు. అక్కడ కొంతకాలం ఉండి పరిచర్య చేసిన తర్వాత నేను మరలా మెల్బర్న్, సిడ్నీ ఆ ప్రాంతాలన్నీ కూడా విజిట్ చేసి దేవుని వాక్యం అందించి మరలా భారతదేశం వచ్చాను. ఆస్ట్రేలియాలో ఆ గోల్డ్ కోస్ట్ అనే ప్రాంతంలో రిప్లీస్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్ అనే ఒక మ్యూజియం ఉంటుంది. రిప్లీస్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్ అనే మ్యూజియం ఉంటుంది. ఆ మ్యూజియం లోపలికి మనం వెళ్ళిన తర్వాత అనేక వింతలు, విడ్డూరాలన్నీ కూడా లోపల కనబడుతూ ఉంటాయి. కొన్ని లైవ్లో ఉండొచ్చు, లేదా కొన్ని ఇంతకుముందు జరిగిన వింతలు అవన్నీ కూడా కొన్ని స్టాట్యూస్ రూపంలో, బొమ్మల రూపంలో వారు పొందుపరచబడతారు. లోపలికి వెళ్ళిన తర్వాత మనం ఒక వింతైన ప్రపంచంలో ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన టీవీ ఛానల్స్లో కూడా రిప్లీస్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్ అనే ప్రోగ్రాన్ని వారు వేస్తూ ఉంటారు. కామన్గా జరిగిపోతున్న విషయాలు కొన్ని అయితే, వింతైన కార్యక్రమాలు కొన్ని. నేను లోపలికి వెళ్ళిన తర్వాత వరల్డ్స్ టాలెస్ట్ మ్యాన్ని చూశాను.
అంటే ఆయన ఇప్పుడు సజీవంగా లేడు, కానీ అతడు ఎంత హైట్ అయితే ఉండేవాడో అంత స్టాచ్యూ ఒకటి పెట్టారు. వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత ఆయన ప్రక్కన నిలబడితే సగం కూడా రాలా. సుమారుగా 9.5 అడుగులు పొడగున్నాడు. గొలియాతు గురించి బైబిల్లో మనం చదువుతుంటాం. 6 మూరల జానెడు గొలియాత్ అని బైబిల్లో చదివాం, 10 feet. ఆ వ్యక్తి సుమారుగా 9 అడుగులు పైన ఉంటే నేను ఇలా ప్రక్కన నిలబడితే చాలా ఇబ్బందిగా అనిపించింది నాకు. ఇంకెప్పుడు ఈయన పక్కన నిలబడకూడదు అనుకున్నాను. ఎందుకంటే అసలు ఒక నలుసులాగా ఉన్నాను అతని ప్రక్కన. అతను దేహం ఇదంతా కూడా అతను కూర్చుని అలా లేచే ఒక ప్రక్రియ పెట్టారు. కూర్చున్నా కానీ ఆయన హైట్కి రాలేదు. నేను అలా ఉంది పరిస్థితి. లోపలికి వెళ్ళిన తర్వాత చాలా వింతైన కార్యక్రమాలు, చూడగానే వావ్ అనిపించే విషయాలు ఆ రిప్లీస్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్ మ్యూజియంలో ఉంటాయి. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ గురించి కూడా మీకు తెలుసు. మనుషులందరూ కూడా విభిన్నంగా ప్రవర్తించే వాళ్ళు, ఎక్స్ట్రాడినరీ టాలెంట్ కలిగిన వాళ్ళందరినీ కూడా గిన్నిస్ వరల్డ్ రికార్డులో వారికి కూడా చోటు కల్పిస్తూ ఉంటారు. వింతలు ప్రపంచంలో చాలా ఉన్నాయి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వింతలుగా కొన్ని ప్లేసులు మనం చూస్తూ ఉంటాం. భారతదేశంలో కూడా ఒక వింత వరల్డ్ వండర్ ఆఫ్ ద వరల్డ్ అనేది ఒకటి భారతదేశంలో ఉంది. మనందరికీ తెలుసు, ఆగ్రా అనే పట్టణంలో తాజ్ మహల్ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వింతగా అది కూడా పరిగణించబడతా ఉంది. వాస్తవానికి అదొక సమాధి. ఆ సమాధిని చూడడానికి చాలామంది వెళ్తున్నారు. పాలరాతితో కట్టబడిన ఆ కట్టడం ఒక అమేజింగ్ స్ట్రక్చర్గా ప్రపంచంలో కనబడుతుంది. వెళ్ళిన వాళ్ళందరూ చూస్తూ ఉంటారు. నేను బ్లెస్సీ వెస్లీ గారు ఢిల్లీలో మీటింగ్స్కి వెళ్ళినప్పుడు అక్కడ నుంచి కారు కట్టించుకుని ఆగ్రా వెళ్ళాం. పెళ్ళైన కొత్తలో ఆగ్రా వెళ్ళిన తర్వాత ఆ ప్రాంతం అంతా చూసిన వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేసెస్ చాలామంది చూస్తూ ఉంటారు. వాస్తవానికి ఆగ్రాలో చాలామంది దేవుని బిడ్డలు ఉన్నారు. నేను మీటింగ్స్ కూడా ఆ సందర్భాలు అక్కడికి వెళ్ళాను. మొన్న ఈ మధ్యన ఈజిప్ట్ వెళ్ళినప్పుడు అక్కడ పిరమిడ్స్ చూసాం. పిరమిడ్లు సుమారుగా 600 అడుగులు ఎత్తున్న పిరమిడ్లు ప్రపంచ వింతగా ఏన్షియంట్ వండర్స్ ఆఫ్ ది వరల్డ్గా పిలువబడ్డాయి. ఆ కాలంలోనే కొన్ని వేల సంవత్సరాల క్రితంలో ఏ విధమైన టెక్నాలజీ కానీ సొఫిస్టికేటెడ్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ ఎక్విప్మెంట్ కానీ లేని రోజుల్లో ఆ పిరమిడ్లు ఎలా కట్టారనేది ఇప్పటికీ కూడా నవీన శాస్త్రవేత్తలకు అంతుపట్టిన ఒక రహస్యం పిరమిడ్లు. ప్యారిస్ మనం వెళ్తే ఐఫిల్ టవర్ మనం చూస్తాం. ఐఫిల్ టవర్ చాలా ఎత్తైన టవర్ ప్రపంచ వింతగా పరిగణించబడుతుంది. బ్రెజిల్లో ఒక అద్భుతమైన వింత. చైనా వెళ్తే గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ఒక వింతగా పరిగణించబడ్డాయి. ఇలా ప్రపంచంలో ఆయా ప్రాంతాల్లో వింతలు అనేవి కనబడుతున్నాయి. అయితే అన్నిటికన్నా ప్రాముఖ్యంగా లేఖనం సెలవిస్తూ ఉంది, నేను మీ పట్ల వింతైన కార్యాలు చేశాను. ఒక తాజ్ మహల్ కన్నా, ఒక పిరమిడ్ కన్నా, లేకపోతే ఒక గ్రేట్ వాల్ ఆఫ్ చైనా కన్నా, లేదా మరొకటి కన్నా వింతైనది ఏంటి, వింతైన పనులు ఏంటి అని ఆలోచన చేస్తే లేఖనాల్లో కొన్నింటిని ఈరోజు నేను మీతో మాట్లాడి నా సందేశాన్ని ముగింపులో తీసుకొస్తాను. జాగ్రత్తగా గమనించిన దేవుడు వింతైన కార్యాలు చేశాడు అని ఒక లేఖన భాగాన్ని మీకు పరిచయం చేస్తాను. చూడండి, సమూయేలు 2వ గ్రంథం 1వ అధ్యాయం దగ్గరికి రండి. సమూయేలు 2వ గ్రంథం 1వ అధ్యాయము 26వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. దానిలో ఒక థాట్ మీలో ఉంచాలని నేను కోరుతున్నాను. నా సహోదరుడా యోనాతానా, నీవు నాకు అతి మనోహరుడవై ఉంటివి. నీ నిమిత్తము, చెప్పండి, నీ నిమిత్తము నేను బహుశోకము నొందుచున్నాను. నా యందు నీకున్న ప్రేమ, చూడండి ఆ మాట అండర్లైన్ చేసుకోండి. నా పట్ల నీకున్న ప్రేమ బహు వింతైనది. ఏ ప్రేమ అంటది? వింతైన ప్రేమ అంట. నా పట్ల నీకున్న ప్రేమ బహు వింతైనది. స్త్రీలు చూపు ప్రేమ కంటెను అది అధికమైనది. చాలండి. ఇక్కడ చదివిన వాక్య భాగాన్ని గమనిస్తే దావీదు యోనాతాను గురించి ఏడుస్తున్నాడు, దుఃఖపడుతూ ఉన్నాడు. ఒక దైవజనుడు అంటాడు, యోనాతానికి దావీదుకు మధ్య ఉన్న ఆ ప్రేమ బంధం చాలా గొప్పది అని లేఖనం సెలవిస్తున్న రీతిగా యూజువల్గా స్నేహము అనే పదం, ఫ్రెండ్షిప్ అనే ఆ పదానికి బైబిల్లో ఒక మంచి ఉదాహరణ మనం తీసుకురావాలంటే యోనాతాను దావీదుని తీసుకురావచ్చు అన్నాడు. దట్స్ ట్రూ. ఎందుకంటే దావీదు యెష్షయి కుమారుడు, గొర్రెలు కాసుకునేవాడు,
ఇన్సిగ్నిఫికెంట్ బాయ్, అంత గొప్ప పరిస్థితి అయితే కాదు దావీద్ది. కానీ యోనాతాను ఇశ్రాయేలు దేశాన్ని 40 సంవత్సరాలు పరిపాలన చేసిన రాజు అయిన సౌలు యొక్క కొడుకు యోనాతాను, యువరాజు. కింగ్ ఏమో సౌలు అయితే ప్రిన్స్ ఏమో ఎవరన్నమాట, యోనాతాన్. అందరూ కూడా యోనాతాన్ని ప్రిన్స్ జోనతన్ అని పిలుస్తూ ఉన్నారేమో. తన తండ్రి తర్వాత సౌలు తర్వాత రాజ్యాన్ని ఏలుబడి చేసే సత్తా, సామర్థ్యం, అవకాశం యోనాతానుకు రావాలని బహుశా చాలామంది కోరుకొని ఉండొచ్చు ఆ కాలంలో. అయితే యోనాతాన్ ఏం గుర్తించాడంటే, నా తండ్రి తర్వాత రాజస్థానం నాకు అక్కర్లా, దావీదు నువ్వు రాజు అవుతావు, నేను నీకేమవుతాను, సహకారిని అవుతాను, నేను నీకు కోఆపరేట్ చేస్తాను. మా నాన్న తర్వాత ఇశ్రాయేలు దేశాన్ని ఏలుబడి చేసేవాడు నీవే, ఎందుకంటే నీ మీద దేవుని అభిషేకం ఉంది, దేవుని పిలుపు, దేవుని దర్శనం నీకుంది, నేను నీకు సహకారిగా ఉంటానని ఒక రాజకుమారుడు తన స్థానాన్ని ప్రక్కకి నెట్టేసి దావీదును ప్రేమించాడు. అంత గొప్ప ప్రేమ యోనాతాను ప్రేమ. అయితే సౌలు మరియు యోనాతాను గిల్బోవా పర్వతం మీద తమ ప్రాణాలు కోల్పోయారు ఫిలిస్తీన్లతో జరిగే యుద్ధంలో. ఇశ్రాయేల్ దేశంలోకి మనం ఎంటర్ అవగానే జోర్డన్ బార్డర్ నుంచి ఆ జోర్డన్లో దేశాన్ని దాటి ఇశ్రాయేల్ దేశంలోకి ఎంటర్ అవ్వగానే మన బస్సు బయలుదేరగానే మొట్టమొదటిగా మనకు కనబడే పర్వతం గిల్బోవా పర్వతం. ఆ గిల్బోవా పర్వతం గురించి దావీదు ధనుర్గీతంలో, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత సమూయేలు 2వ గ్రంథం 1వ అధ్యాయం చదివితే ప్రజలందరూ పాడుకున్నట్లుగా ధనుర్గీతం ఒకటి, విచార గీతాన్ని ఒకటి దావీదు రాసి పాడేడట. అందులో ఏమి రాశారంటే, గిల్బోవా పర్వతమా నీ మీద మంచు కానీ లేదా ఫలము కానీ ఉండకుండానుగా కానీ ఆ పాటలో రాశాడు. ఎందుకోసం అంటే ఆ పర్వతం మీదే సౌలు మరియు యోనాతానులు చనిపోయారు. చనిపోయిన మాట దావీదుకు వినబడగానే గుండెలు బాదుకొని ఏడ్చాడు దావీదు. యోనాతాను నీ ప్రేమ బహు వింతైనది. ఇప్పుడు నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, యోనాతాను ప్రేమే వింతైనది అయితే యోనాతాన్ను మించిన వింతైన ప్రేమ నా ప్రభువైన యేసయ్య ప్రేమ. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని ఆర్మాయింపరిచాం. ఒక సామాన్యమైన మనిషి తాను ప్రేమించే ఒక వ్యక్తి పట్లే అంత వింతైన ప్రేమ చూపిస్తే దేవదేవుని ప్రేమ ఖచ్చితంగా వింత కాదా? ఆ ప్రేమలో ఎంత ఔన్నత్యమైన అనుభవాలు దాగి ఉన్నాయో ఆలోచించేయండి. ఈరోజు దేవుని బిడ్డలుగా మనందరం అతిశయపడేది ఏంటో తెలుసా? మనము దేవుని చేత ఏం చేయబడుతున్నాం? ప్రేమించబడుతున్నాం. వీఆర్ లవ్డ్ బై గాడ్. మీరు ప్రతి ఉదయాన్నే లేచిన తర్వాత మీతో మీరు చెప్పుకోవాల్సిన మాట ఏంటో తెలుసా? ఉదయాన్నే లేవగానే నీవు దేవుని చేత ప్రేమించబడుచున్నావు. తన స్థానాన్ని దావీదుకి ఇచ్చిన యోనాతాను ప్రేమే వింతైన ప్రేమ అయితే, జాగ్రత్తగా గమనించండి, ప్రభు అని క్రీస్తు ప్రేమ ఎందుకు వింతైనది అంటే, ఆయన తన సింహాసనాన్ని మనకిచ్చి మనము ఉండాల్సిన సిలువను ఎవరు కోరుకున్నారు? యేసయ్య కోరుకున్నారు. ఇది ఖచ్చితంగా వింతైన ప్రేమే. వాస్తవానికి దేవుని స్థానము సింహాసనాసీనుడైన దేవుడు ఆయన. యెషయా చూసినప్పుడు పరలోకం తెరవబడితే ఆయన ఏ సింహాసనం మీద కూర్చున్నారు? ఆయన అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చున్న దేవుడు. అవర్ గాడ్ ఈస్ ద వన్ హూ ఈస్ ఎంథ్రోన్డ్ ఆన్ ద హైయెస్ట్ థ్రోన్. అత్యున్నతమైన ఉన్నతమైన సింహాసనం మీద ఆసీనుడున్న దేవుడు ఈ లోకానికి దిగి వచ్చి మన కోసం జీవించి ఆయన కఠోరమైన సిలువను ఆయన కోరుకున్నాడు. వాస్తవానికి ఇక్కడున్న మనందరూ సిలువ మీద ఉండాల్సిన పరిస్థితి. మనిషి యొక్క పాపానికి ఒక జీతం ఉంది, అదే మరణం అని బైబిల్ సెలవిస్తుంది. అయితే యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి ఆయన స్థానాన్ని మనకిచ్చారు. మన స్థానాన్ని ఎవరు తీసుకున్నారు? ఆయన తీసుకున్నారు. ఇది నిజమైన వింత. అంటే మన స్థానాన్ని ఆయన కోరుకుని ఆయన సింహాసనాన్ని మనకివ్వాలని ప్రభు ఆశించిన ప్రేమ ఎంతైనా ఉన్నతమైన ప్రేమే. యోనాతాను ప్రేమే బహు వింతైనది అని దావీదు కీర్తిస్తే, దేవుని బిడలంగా యేసయ్య ప్రేమను రుచి చూచిన మనం, నేను అనుకుంటాను దావీదు దేవుని ప్రేమను రుచి చూశాడు, మనము రుచి చూసినంత కాదు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎందుకోసం? ఎందుకంటే దావీదు సమయానికి ఇంకా ప్రభు అయిన యేసయ్య ఈ లోకానికి దిగి రాలేదు, సిలువ మీద మరణించలేదు. ఇప్పుడు దావీదు కన్నా మనం దేవుని ఎక్కువ స్తుతించాలా, తక్కువ స్తుతించాలా? ఖచ్చితంగా ఎక్కువ స్తుతించాలి. ఇవ్వండి, ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు నిలబడ్డారు, ఒక ఆయనకు 1000 రూపాయలను మరొక ఆయనకు 100 రూపాయలు ఇచ్చామనుకోండి, ఎవరు ఎక్కువ స్తుతించాలి? ఎవరు ఎక్కువ థ్యాంక్స్ చెప్పాలి? 1000 రూపాయలు తీసుకున్నాడా, 100 రూపాయలు తీసుకున్నవాడా? ఎక్కువ తీసుకునేవాళ్ళు కదా ఎక్కువ థ్యాంక్స్ చెప్పాలా.
దావీదు కన్నా మనం దేవుని ఎందుకు ఎక్కువగా స్తుతించాలి అంటే, క్రీస్తు ప్రభు యొక్క మరణ పునరుత్థానాల ద్వారా దేవుని ప్రేమ మరింత ఎక్కువగా మన జీవితంలో అనుభవిస్తున్నాం కనుక దావీదు కన్నా మనం ఎక్కువ స్తుతించబద్దులమై ఉన్నాం. దేవుని ప్రేమను మరింత లోతుగా అర్థం చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. దేవుని ప్రేమ నీ పట్ల అర్థమవుతుందా? ఆయన ప్రేమను ఎప్పుడైనా తలపోసావా? ఎప్పుడైనా ఒక చోట మీ ఇంట్లో కావచ్చు, మీ మేడ మీద కావచ్చు, కాసేపు కూర్చుని దేవుడు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడు, ఆయన ప్రేమ ఎంత ఉన్నతమైంది, ఆ ప్రేమ ఎంత స్వచ్ఛమైందని ఒక్కసారి పరిశీలనగా ఆయన ప్రేమను ఆలోచన చేసావా? దాన్ని ఏమంటారంటే పాండరింగ్ ఆన్ గాడ్స్ లవ్. దేవుని ప్రేమలో లోతుగా ధ్యానం చేయడం. చాలామందికి దేవుని ప్రేమ యొక్క విలువ తెలియనందువల్లనే లోక ప్రేమల వెంబడబడుతున్నారు ఈ రోజుల్లో. లోక ప్రేమల వెంబడి పడి తమ జీవితాలు పాడు చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. భర్తను ప్రేమించొద్దని కానీ, భార్యను ప్రేమించొద్దని కానీ, పిల్లలను ప్రేమించొద్దని కానీ బైబిల్ చెప్పట్లేదు. కానీ వీటన్నిటికన్నా ఉన్నతమైన ప్రేమ ఒకటి ఉంది, అదే మన ప్రభు అయిన దేవుని ప్రేమ. ఆ ప్రేమలో మనం స్థిరపడగలుగుతున్నామా? ఆ ప్రేమను మనం అర్థం చేసుకోగలుగుతున్నామా? యవన బిడ్డలారా, చాలా జాగ్రత్తగా గమనించండి. యవన కాలంలోకి వచ్చిన తర్వాత మీలో రేగే కొన్ని ఆశలు, లోకాశలు, లోక ప్రేమలు పడే పరిస్థితికి దారితీస్తాయి. దయచేసి మీ జీవితాలు పాడు చేసుకోకండి, ఇబ్బందులు పడకండి. ఈ వారంలో ఒక డాక్టర్ చదువుతున్న అమ్మాయి సూసైడ్ చేసుకుని చనిపోయిన పరిస్థితి న్యూస్లో అందరినీ కలవరపెడుతున్న విషయమే. ప్రేమ ఒత్తిళ్ళు, ప్రేమించాలనే ఒత్తిడి తీసుకొచ్చి ఒక యవనస్తుడు ఆమెను భయంకరంగా ఇబ్బంది పెట్టడంతో తట్టుకోలేక సూసైడ్ చేసుకుందని. కొంతమంది ఏమో హత్యని, కొంతమంది ఏమో ఆత్మహత్యని. ఇంకా ఆ కేసు నడుస్తూనే ఉంది, ఇంటరాగేషన్ కొనసాగుతూనే. కానీ ఒక విలువైన జీవితం ఆల్రెడీ ఏమైపోయింది? నాశనం అయిపోయింది, బలైపోయింది ఒక అమ్మాయి. లోక ప్రేమల్లో పడి చాలామంది రోజుల్లో భయంకరమైన పరిస్థితుల్లో జీవిస్తూ ఉంటే వింతైన ప్రేమ యేసయ్య ప్రేమ. ఎందుకోసం తెలుసా? ఈ భూమి మీద ఎవరైనా ఒక వ్యక్తి మరొక వ్యక్తిని ప్రేమిస్తే అతని నుండి ఏదో ఆశించి ప్రేమిస్తారు. కనీసం వారు మంచివాళ్ళైతే ప్రేమించడానికి ఇష్టపడుతున్నారు. కానీ ఏ విధమైన మంచితనం లేని మనలను మన ప్రభువుని యేసయ్య ఏం చేశారు? ఆయన ప్రేమించారు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును అనే మాట అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ నిలబడే ఉంటుంది. ఆ ప్రేమ శాశ్వతమైంది. దేవుని ప్రేమ చాలా చాలా ఉన్నతమైంది. యోనాతాను చనిపోయినప్పుడు దావీదు ఏడ్చాడు, యోనాతానా, నా పట్ల నీకున్న ప్రేమ చాలా గొప్పది. యోనాతాను తండ్రి సౌలు దావీదును అనేక సార్లు చంపాలని ప్రయత్నం చేశాడు. ఒకానొక సందర్భంలో దావీదు అన్నాడు, మరణానికి నాకు 1 అడుగు దూరం మాత్రమే ఉందన్నాడు. అంత దగ్గరగా మరణాన్ని తీసుకొచ్చేశాడు సౌలు దావీదుకి. కనబడిన చోటల్లా దావీదును హతమార్చాలని ప్రయత్నం చేశాడు. ఆఖరికి సౌలు యొక్క లౌక్యం ఎలాంటిదంటే, తన కూతురునిచ్చి పెళ్లి చేస్తానని చెప్పి ఒక టాస్క్ ఇచ్చాడు. ఒక పని చేసుకురమ్మన్నాడు. ఆ పని చేస్తే కూతురునిచ్చి పెళ్లి చేస్తానన్న సౌలు దావీదు మీద ప్రేమతో కాదు, దావీదు సంతోషపడతాడని కాదు, కానీ ఆ టాస్క్లో, ఆ సవాలులో దావీదు ప్రాణాలు పోగొట్టేసుకుంటాడు. అదే మనకు కావాలనుకుని తన కూతురును కూడా ఎరగా వేశాడు. ఎంత దౌర్భాగ్యమైన మనసు సౌలుది. కొన్నిసార్లు మనుషుల ఆప్యాయతలు, మనుషుల అభిమానాలు అలాగే ఉంటాయి. ఏదో ఇస్తాము, నీకేదో బహుమానం ఇస్తామని ఎర చూపించవచ్చు, కానీ దాని వెనకాల చాలా భయంకరమైన ఉద్దేశాలు ఉండుండొచ్చు. దావీదు అలాంటి ప్రతికూల వాతావరణం మధ్య తిరుగుతూ ఉంటే యోనాతాను దావీదు పక్షంగా నిలబడ్డాడు, తన తండ్రి పక్షంగా నిలబడలేదు. ఎందుకంటే యోనాతానుకు తెలుసు తన తండ్రి సౌలు చేస్తున్న పని మంచిది కాదు అని. దేవుని చిత్తానికి, దేవుని సేవకునికి వ్యతిరేకంగా సౌలు నిలబడ్డాడని యోనాతానుకు తెలిసినప్పుడు, ఒకవేళ తన తండ్రికి తెలిసిన తన ప్రాణాలు పోతాయన్న సహించాడు. కానీ దావీదు పక్షంగా నిలబడి తనకి మేలు చేశాడు. అందును బట్టి దావీదు ఆ మేలునంతా జ్ఞాపకం చేసుకుని, యోనాతాను నీ గురించి నేను బహుశోకం పొందుచున్నాను. దావీదు 2 సందర్భాల్లో అతి తీవ్రంగా ఏడ్చాడు. ఒకటి యోనాతాను చనిపోయినప్పుడు, రెండోది తన కొడుకు అబ్షాలోము చనిపోయినప్పుడు. ఈ 2 సందర్భాల్లో దావీదు చాలా భయంకరంగా ఏడ్చాడు. అబ్షాలోము చనిపోయినప్పుడైతే నా కుమారునికి బదులుగా నేను చనిపోయినా పర్వాలేదని అంత ప్రేమ అబ్షాలోము మీద పెంచుకున్నాడు. రెండవదిగా యోనాతాను చనిపోయినప్పుడు దావీదు ఏడ్చాడు. నీ ప్రేమ బహు వింతైన ప్రేమ. ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మన స్థాయిని, మన అంతస్తుని ఆయన చూడలేదు, మన మతాన్ని, మన కులాన్ని ఆయన చూడలేదు, మన చదువులు, మన అంతస్తులు ఆయన చూడలేదు, మన పై రూపాన్ని దేవుడు చూడలేదు. కేవలం నిన్ను నన్ను రక్షించాలన్న ఒకే ఒక సంకల్పంతో యేసు ప్రభు తన ప్రేమను మన పట్ల ఏం చేశాడు? ఆయన
వెల్లడి చేశారు. ప్రభువా, నీ ప్రేమ బహు వింతైన ప్రేమ. ఫ్రాన్స్ అనే దేశంలో ఒకసారి ఒక ఆర్ట్ ఎగ్జిబిషన్ జరుగుతుంది. చాలామంది ఆర్టిస్టులు, కళాకారులు చక్కని పిక్చర్స్ అన్నీ కూడా వేసి, ఆర్ట్స్ అని వేసి అవన్నీ కూడా ఎగ్జిబిషన్లో ఉంచారు. ప్రపంచంలో ఆయా సందర్భాల్లో ఎగ్జిబిషన్స్ జరుగుతూ ఉంటాయి. ఇలాంటివన్నీ కూడా అక్కడ డిస్ప్లే పెడుతూ ఉంటారు. ఆ క్రింద ఆ ఆర్టిస్ట్ నేమ్ రాస్తూ ఉంటారు. ఎవరైనా కావాలి అనుకుంటే, వాళ్ళకి నచ్చినవి అనుకుంటే వాటిని కొనుక్కుని కూడా ఇంటికి వెళ్తూ ఉంటారు. అలాంటి ఎగ్జిబిషన్ ఒకటి జరుగుతున్నప్పుడు చాలామంది వస్తున్నారు. ఆ ఎగ్జిబిషన్ చూసి ఆ ఫొటోస్ని, ఆ ఆర్ట్లన్నీ కూడా చూసి సంతోషంతో తమ గృహాలకు వెళ్ళిపోతున్నారు. ఒక యవన కాలంలో నాకు యవనస్తుడు ఒక ఫైన్ మార్నింగ్ ఆ ఎగ్జిబిషన్ లోపలికి వచ్చాడు. కొంచెం దూరం అలా నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత కొన్ని ఆర్ట్లు గమనించుకుంటూ వెళ్తున్నాడు. ఇవి ఎలా వేసి ఉంటారు, ఏంటి సంగతి అని అలా వేసుకుంటూ వెళ్ళేసరికి ఒక చోటకు వచ్చిన తర్వాత అలా నిలబడిపోయాడు. కదలట్లా. నిలబడిన వ్యక్తి కాసేపటికి కళ్ళ మేము నీళ్లు కానుస్తున్నాడు. అతని చెక్కిళ్ళ మీద నుండి కన్నీళ్లు కారిపోతున్నాయి. అందరూ అలా చూస్తున్నప్పటికీ కూడా ఎవరిని పట్టించుకోలేదు. ఒక దృశ్యం ముందు అలా నిలబడ్డాడు, ఏడుస్తున్నాడు. మధ్యాహ్నం అయిపోయింది, అక్కడ నుంచి సాయంకాలం అవుతుంది. అటు కళ్ళ వెంబడి నీళ్ళు వస్తూనే ఉన్నాయి. చాలా డీప్గా ఆ ఆర్ట్ మీద దృష్టి పెట్టాడేమో, ఏడవడం ప్రారంభించాడు. సాయంకాలం అయిపోయేసరికి ఆ ఎగ్జిబిషన్ దగ్గర ఉండే ఆ సెక్యూరిటీ వాళ్ళు వచ్చి, అయ్యా మ్యూజియం క్లోజ్ చేస్తున్నాము, లేదా ఎగ్జిబిషన్ క్లోజ్ చేస్తున్నాము, టైం అయిపోయింది, మీరు బయటకు రావాలి అని చెప్పి ఆ వ్యక్తిని ఒక్కసారి కదిపి బయటికి తీసుకొచ్చారు. ఏడ్చుకుంటూ బయటకు వచ్చాడు. ఆ సెక్యూరిటీ వాళ్ళు అనుకున్నారు, ఇతన్ని ఇంతగా కదిలించిన దృశ్యం ఏమై ఉంటుందా, ఇతన్ని ఇంతగా బాధించిన దృశ్యం ఏమై ఉంటుందో. చూడండి, కొన్ని దృశ్యాలు చూస్తున్నప్పుడు మన మనసులో బాధ వస్తూ ఉంటుంది, దుఃఖం వస్తూ ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్లో ఈ వ్యక్తి ఏ దృశ్యాన్ని చూశాడని చెప్పి వాళ్ళందరూ చూసేసరికి అక్కడ ఒక ఆర్ట్ వేయబడింది. దాని మీద యేసుక్రీస్తు ప్రభువు తన 2 చేతులు చాపి శిలువ మరణం పొందిన ఆ చిత్రపటం అది. ఆ క్రింద కొన్ని మాటలు రాయబడ్డాయి. ఆ మాటలు అతన్ని ప్రభావితం చేయడం ప్రారంభించాయి. యేసు ప్రభు తలలో ముళ్ళ కిరీటం ఉంది, చేతుల్లో మైకులు ఉన్నాయి, కాళ్ళల్లో మేకులు ఉన్నాయి. ఆయన దేహం అంతా కూడా హిస్ బాడీ వాజ్ బ్రూజ్డ్. బ్రూజెస్ అంటే అర్థం ఏంటంటే నల్లగా కమిలిపోయిన దెబ్బలు ఉంటాయి కదా, కొన్ని సందర్భాల్లో కౌకి దెబ్బలు అంటాం తెలుగు భాషలో. దెబ్బ పైకి అంతగా కనబడకపోయినా ఆ సివియారిటీ మనకు తెలుస్తుంది. ఆ బాడీ నల్లగా అయిపోతూ ఉంటుంది. బ్రూజెస్ అంటారు వాటిని. ద బాడీ వాజ్ జీసస్ వాజ్ బ్రూజ్డ్ ఆన్ ద క్రాస్ ఆఫ్ కాల్వరీ. నాగటి చాలా వల్లే ఆయన దేహం దున్నివేయబడింది. కారణం 39 కొరడా దెబ్బలు ఆయన కొట్టారు. ఆ కొరడా దెబ్బలు మామూలు కాదు. ఒక్కొక్క కొరడ ఆ దేహంలో దిగిపోయినప్పుడు పైకి లాగుతూ ఉంటే ఆ మాంసం బయటకు వచ్చేస్తూ ఉండేదట. యూదుల కోపాన్ని చల్లార్చడానికి పిలాతు 39 కొరడా దెబ్బలు కొట్టించినప్పటికీ కూడా వారి కోపం చల్లరలేదు. సిలువ వేయండి, సిలువ వేయండి అని ముక్త కంఠంతో కేకలు వేసేసరికి పిలాతు యేసు ప్రభుని సంహరించండి, సిలువ వేయండి అని ఆజ్ఞ జారీ చేశాడు. ఆ సందర్భంలో ఆ దేహమంతా కూడా చక్కగా చిత్రీకరించాడు ఆ చిత్రకారుడు. ఆయన చేతుల్లోంచి స్రవిస్తున్న రక్తం, తలలోంచి స్రవిస్తున్న రక్తం, దేహం అంతా రక్తమయం అయిపోయి, ఇదంతా ఒక ఎత్తు అయితే ఆ క్రింద ఒక మాట రాశాడు ఆ చిత్రకారుడు. ఏమన్నా తెలుసా? యేసుక్రీస్తు ప్రభువు మాట్లాడుతున్న మాట, మై ఫ్రెండ్, ఆల్ దిస్ ఐ హ్యావ్ డన్ ఫర్ యూ, వాట్ యు హ్యావ్ డన్ ఫర్ మీ. ఇదంతా నేను నీ కోసం చేశాను నా ప్రియమిత్రమా, నువ్వు నా కోసం ఏం చేశావు అనే ఒక్క మాట ఆ క్రింద రాశాడు. ఆ ఒక్క మాట అతన్ని కదిలించడం ప్రారంభించింది. జీవితంలో కొన్ని సందర్భాల్లో మన కదిలించడానికి టావుల్ మాటలక్కర్లా, పేజీలు మాటలక్కర్లా. ఒక్క మంచి మాట మనం దర్శించగలిగితే, ఒక శ్రేష్టమైన మాట మనం సంధించగలిగితే జీవితంలో గొప్ప మార్పు వస్తుంది. ఒక ట్రాన్స్ఫర్మేషన్. ప్రయాసపడి భారం మోసుకొంచిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాననే ఒక్క మాట మన ఆత్మీయ తండ్రి గారిని ప్రభువు దగ్గర తీసుకొచ్చింది. సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళిపోతూ ప్రకాశం బ్యారేజ్ నుండి క్రిందకు దూకి చనిపోవాలని వెళ్తున్న తండ్రి గారిని దేవుని వాక్యం ఒక్క మాట దర్శించినప్పుడు వెనక్కి వచ్చారు. వెనక్కి రావడం, ప్రభువుని గట్టిగా పట్టుకున్నారు. గతించిన 4 దశాబ్దాలకు పైగా యేసయ్య పాదసేవలో వారు కొనసాగుతున్నారు. ఒక్క మాట, దేవుని మాట. ఆ రోజు ఆ మాటను చూశాడు ఆ యవనస్తుడు. అవునయ్యా, నా జీవితంలో ఎన్నో నాకు ఇచ్చావు, నేను పీల్చుకుంటున్న
గాలి నీది, కట్టుకుంటున్న వస్త్రం నీది, త్రాగుతున్న నీళ్లు నీవి, తింటున్న ఆహారం నీది, అనుభవిస్తున్న ప్రతి ఆశీర్వాదం నీదే. కానీ నేను నీకోసం ఏం చేయలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నాను. నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తే కనీసం ఆ ప్రేమను కూడా గుర్తించక, ఆ ప్రేమలో ఉన్న ఔదార్యాన్ని గుర్తించకుండా లోకానుసారంగా జీవిస్తున్నాను అనే పశ్చాత్తాపం అతనిలో బయలుదేరింది. ఆ రికగ్నిషన్ ఎప్పుడైతే అతనిలోకి వచ్చిందో దుఃఖం రావడం ప్రారంభించింది. బైబిల్ సెలవిస్తూ ఉంది, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసునిస్తుందట. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇది ఏ దుఃఖం ఇది చెప్పండి, ఏ దుఃఖం ఇది? ప్రక్కోళ్ళు డెవలప్ అయిపోతున్నాడు దుఃఖమా, లేకపోతే మరొకళ్ళు అభివృద్ధి పొందుతున్నాడు దుఃఖమా? చాలామంది దుఃఖాలు అలా ఉన్నాయేమో, కానీ దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలుగు చేస్తుంది. పశ్చాత్తాపంలోకి వచ్చాడు. ఆ ఒక్క మాట అతను కదిలించింది. ఆ ఎగ్జిబిషన్ నుంచి బయటికి రాగానే అక్కడ దేవుని మందిరం ఒకటి ఉంది, ఇట్లనే ఆరాధన జరుగుతుంది. అందరూ కూడా ఆరాధనలో కూర్చున్నారు. దేవుని సేవకుడు వాక్యం అంతా చెప్పిన తర్వాత మీ అర్పణలు ప్రభువుకి అర్పించండి అని కానుకలు సమర్పించే ఆ ప్రక్రియ జరుగుతుంటే ఆ యవనస్తుడు ముందుకొచ్చి నిలబడ్డాడు. దేవుని సేవకుడితో మాట్లాడుతున్నాడయ్యా, ప్రభువుకి ఇవ్వడానికి ఈరోజు నా దగ్గర ఏమీ లేదు, కానీ నన్ను నేనే సంపూర్ణంగా దేవునికి ఏం చేస్తున్నాను, సమర్పించుకుంటున్నాను. హల్లెలూయా. I would like to surrender myself to the will of God. Until my last breath, I want to serve Jesus. నా కడ ఊపిరి వరకు నేను యేసు ప్రభు కొరకు జీవిస్తాను అని ఆ యవనస్తుడు తన జీవితాన్ని సంపూర్ణంగా ప్రభు చేతి సమర్పించి ఆ తరువాత కాలంలో అద్భుతంగా దేవుని సేవలో వాడబడ్డాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. క్రీస్తు ప్రేమ ఎంత ఉన్నతమైంది! ఆ ప్రేమ నిన్ను నిలబెట్టే ప్రేమ, నిన్ను నష్టపరిచే ప్రేమ కాదు, నిన్ను గాయపరిచే ప్రేమ కాదు. లోక ప్రేమలో నిన్ను గాయపరుస్తాయేమో, లోక ప్రేమలో నిన్ను నష్టపరుస్తాయేమో, లోక ప్రేమలు నిన్ను ఇబ్బందుల్లోకి నెట్టేస్తాయేమో, లోక ప్రేమలు నీ జీవితాన్ని పతనావస్థలను తీసుకెళ్ళిపోతాయేమో, కానీ ఈ ప్రపంచ చరిత్రలో నిన్ను నిలబెట్టే ప్రేమ, గాయపడిన నిన్ను స్వస్థపరిచే ప్రేమ, నిన్ను ఉన్నతమైన ఆధ్యాత్మిక జీవితాల్లో నిలబెట్టే ప్రేమ కేవలం అది దేవుని ప్రేమ మాత్రమే. ఆ ప్రేమను మనం గ్రహించగలిగితే, ఆ ప్రేమకు మన జీవితాల్లో లోబడగలిగితే అంతకన్నా ఆధిక్యత మరొకటి లేదు. యోనాతాను చూపించిన ప్రేమే వింతైన ప్రేమ అయితే అంతకు మించిన ప్రేమ నాది యేసయ్య ప్రేమ. హల్లెలూయా. తన స్థానాన్ని మనకిచ్చిన ప్రేమ. యోనాతాను తన సింహాసనాన్ని దావీదుకి ఇచ్చాడేమో, కానీ యేసుక్రీస్తు ప్రభువారు మన మీదున నిత్య శిక్షను తప్పించి భయంకరమైన నరకాగ్ని గుండము నుండి మనందరిని విడిపించి శ్రేష్టమైన దీవెనలు మనకివ్వడానికి యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం శిలువలో మరణించి తన ప్రాణాన్ని మన కోసం అర్పించారు. ఇది వింతైన ప్రేమ. ఈ ప్రేమలో గొప్ప కార్యాలు, ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నాయి. అలాంటి ప్రేమను మనం గట్టిగా కలిగి ఉందామా? దేవుడు అదే కోరుతున్నాడు, వింతైన ప్రేమ. రెండో మాట దగ్గరికి వద్దాం. చూడండి, నిర్గమకాండము 3వ అధ్యాయము 3వ వచనం చదువుతున్నాం. ఎక్సోడస్ చాప్టర్ 3 and verse 3. దానిలో కూడా ఒక చక్కని మాట రాయబడింది. ఆ మాటను గమనిద్దాం. నిర్గమకాండం 3వ అధ్యాయం 3వ వచనం చదవండి. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలతో, ఒక పొద నడిమిని అగ్ని. అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింతను చూచెదను అనుకునేను. ఆ వింత అనే మాట అండర్లైన్ చేసుకోండి ఒకసారి. ఏ వింత అంటే ఇది గొప్ప వింత. మోషే హోరేబు పర్వతం దగ్గరికి వచ్చాడు. హోరేబు పర్వతాన్ని దేవుని పర్వతం అని పిలిచారు. చెప్పండి, హోరేబు పర్వతానికి ఒక పేరు ఉంది బైబిల్లో. ఏంటది? దేవుని పర్వతం. ఎందుకు దేవుని పర్వతం? మిగతా పర్వతాలు దేవుని కాదా అంటే అన్ని దేవునియే. అయితే ఆ పర్వతం మీద దేవుడు మోషేతో మాట్లాడాడు. హోరేబు పర్వతం మీద మోషేను సంధించాడు దేవుడు. ఇప్పుడు జాగ్రత్త వినండి. మోషే ఐగుప్తు ప్యాలెస్లో పెరిగాడు. ఎన్ని సంవత్సరాలు పెరిగాడు? 40 సంవత్సరాలు. కొంతమంది మాట్లాడడం లేదు, ఏం చెప్తే ఏం ప్రాబ్లం వస్తుందని. చెప్పండి, పర్వాలేదు, బైబిల్ చదువుతున్నారు కదా. మోషే ఐగుప్తు ప్యాలెస్లో ఎంతకాలం ఉన్నాడు? 40 సంవత్సరాలు. మోషే జీవితాన్ని 3 భాగాలు చేస్తే 120 సంవత్సరాలు బ్రతికాడు. 3 భాగాలు చేస్తే మొదటి 40 ఐగుప్తు ప్యాలెస్లో ఉన్నాడు. రెండో 40 ఎక్కడున్నాడు? మిద్యాన్ అరణ్యంలో ఉన్నాడు. 3వ 40 దేవుని ప్రజలను ఏం చేశాడు? నడిపించాడు. 120 సంవత్సరాలు 3 భాగాలు. అయితే గమనించండి, 40 సంవత్సరాలు ఐగుప్తు ప్యాలెస్లో ఉన్న తర్వాత ఒకరోజు
ఇశ్రాయేలు ప్రజలకి దీవెనకరంగా ఉండాలనో రక్షణకరంగా ఉండాలనో తన ప్రయత్నాలు తాను చేశాడు, కానీ అవి సఫలం కాలేదు. భయంతో పరిగెట్టేశాడు. ఐగుప్తు ప్యాలెస్ నుండి బయలుదేరి మిద్యాను అరణ్యానికి వచ్చేసాడు. అక్కడ సిప్పోరా తండ్రి మంద ఉంటే ఇత్రో అని పేరు. ఇత్రో మందను మేపుతున్నాడు, గొర్రె పిల్లలు కాస్తూ ఉన్నాడు. మోషే అనుకుని ఉంటాడు, ఎక్కడ ఉండాల్సిన వాడిని ఎక్కడికి వచ్చేసాను, ఎలా ఉండాల్సిన వాడిని ఇప్పుడు గొర్రె పిల్లలు మేపుతున్నానా, ఇదా దేవుడు నా పట్ల కలిగిన ఉద్దేశం అని అనుకుని ఉండొచ్చు. అయితే మోషేను ఒక భయంకరమైన పని వెంటాడుతుంది. ఫరో మోషేను చంపజూశాడట. ఎందుకోసంటే ఒక ట్రాన్స్లేషన్లో ఏముందంటే, మోషే చంపిందట ఫరో యొక్క సైన్యంలో చాలా ముఖ్యమైన వ్యక్తిని చంపాడంట. ఇశ్రాయేలు ఐగుప్తీయుడు పోరాడుకుంటూ ఉంటే ఐగుప్తీయుడిని చంపేశాడు కదా. ఐగుప్తీయుడు అనే మాట బైబిల్లో ఉంది, కానీ అతను మామూలు సాధారణమైన ఐగుప్తీయుడు కాదు, ఫరోకు బాగా కావలసిన వాడట. అతన్ని కొట్టి చంపేశాడు మోషే. ఆర్డినరీ పర్సన్ ఎవరైనా అయ్యి ఉంటే ఫరో ప్రక్కన నెట్టేసేవాడు, కానీ తనకు కావలసిన వాడిని చంపితే మరి ఒప్పుకుంటాడా? అందును బట్టి మోషే ఎక్కడ ఉన్నాడు, తీసుకురండి, అతను కూడా చంపేయాలనే ఆలోచన ఉంటే మోషే మరణ భయంతో పరిగెత్తాడు. ఒక గిల్ట్ అతనిలో ఉంది. అలాంటి సిచ్యువేషన్లో మిద్యాన్ అరణ్యంలో తిరుగుతున్నాడు. ఎవ్వరికి కంటపడకుండా అరణ్యంలో 40 సంవత్సరాలు గతించిపోయిన తర్వాత ఒకరోజున హోరేబు పర్వతం దగ్గరికి రాగానే అక్కడ ఒక పొద మండుతుంది, కానీ అదేమవట్లేదు, కాలిపోవడం లేదు. యూజువల్గా మోషే కళ్ళ ముందు అలాంటి పొదలు చాలా కాలిపోతూ ఉండేవట, కానీ అవి కాసేపటికే బూడిదైపోయేవి. ఒక పొద కాలిపోతున్నప్పుడు కాసేపటి బూడిదైపోతుంటే అది పెద్ద గొప్ప వింత కాదు, కానీ ఇదేదో పొద చాలాసేపటి నుండి కాలుతుంది, కానీ అదేమవ్వట్లేదు, బూడిదవ్వట్లేదు. A bush was set on fire, but it was not consumed. That's indeed a great miracle. ఒక అద్భుతమైన వింతగా పరిగణించాడు. ఈ పొద ఎందుకు కాలిపోవడం లేదో దగ్గరికి వద్దాం అనుకోగానే మోషే మోషే అనే మాట పొదలోంచి వస్తుంది. అక్కడ మోషే పేరు తెలిసిన వాళ్ళు ఎవరున్నారు? మోషే పేరు అక్కడ తెలిసిన వాళ్ళు ఎవరు? తెలిస్తే తన భార్యకి తెలియాలా, తన మామగారికి తెలియాలి, పోనీ వాళ్ళ ఇంట్లో ఎవరైనా ఉంటే తెలియాలి. ఇక్కడ ఎవ్వరు లేని ఈ ప్రాంతంలో మోషే పేరు పిలుస్తుంటే పరిస్థితి ఎలా ఉంటుంది? భయమేదా? ఒకంత ఆశ్చర్యం రాదా? దేవుడు 2 సార్లు పిలిచాడు మోషేను, మోషే మోషే. ఒక మాట జాగ్రత్త వినండి దేవుని బిడ్డలారా, దేవుడు ఒకసారి పిలిస్తేనే దాని వెనకాల చాలా గొప్ప అర్థం ఉన్నట్టు. కానీ బైబిల్లో దేవుడు కొంతమందిని చెప్పండి 2 సార్లు పిలిచాడు. అంటే 2 సార్లు పిలిచాడంటే అర్థం ఏంటో తెలుసా? గాడ్ నీడ్స్ ఎ స్పెషల్ అటెన్షన్. దేవుడు వారిని పిలుస్తున్నాడు 2 సార్లు అంటే ఆయన చెప్పే మాట మీద ప్రత్యేక దృష్టి నిలపాలి, ప్రత్యేక దృష్టి నిలపాలి. అబ్రామా అబ్రామా అన్నాడు, 2 సార్లు పిలిచాడు అబ్రహాంని. యాకోబు యాకోబు 2 సార్లు పిలిచాడు. మోషే మోషే ఇక్కడ 2 సార్లు పిలిచాడు. సమూయేలు సమూయేలు 2 సార్లు పిలిచాడు దేవుడు. సీమోను సీమోను 2 సార్లు పిలిచాడు. మార్తా మార్తా 2 సార్లు పిలిచాడు దేవుడు. బైబిల్లో ఈ మాటలన్నీ చూపించే సమయం లేదు. ఆ తర్వాత సౌలా సౌలా అనే మాట ఎక్కడ చూడండి, నేను ఈ ప్రస్తావించిన మాటలు అబ్రహాము కానీ యాకోబు కానీ మోషే కానీ ఆ తర్వాత సౌలు కానీ మార్త కానీ సీమోను కానీ వీళ్ళందరినీ దేవుడు 2 సార్లు పిలిచిన తర్వాత ఆయన ప్రత్యేకమైన ఉద్దేశం అనేది దేవుడు బయలుపరిచాడు. మోషే మోషే అనగానే మొదట మోషే అనుకుని ఉంటాడు, నా పేరు తెలిసిన వాళ్ళు ఎవరో? దేవునికి మనలో ఉన్న ప్రతి ఒక్కరి పేరు తెలుసు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. God knows each and every person by name. ప్రతి ఒక్కరి పేర్లు ఆయనకి తెలుసు. పైగా మరి ఒక పేరే ఉంటుందా మనకి? కొంతమందికి అలియాస్ అని ఉంటుంది. చెప్పండి ఏంటంట అలియాస్ అంటే? ఒక పేరు ఒకటి ఉంటుంది, మళ్ళీ ఇంకోటి పిలిపించుకుంటారు. దట్స్ ఓకే. ఇంట్లో పేరు ఉంటుంది, బయట పేరు ఉంటుంది. భార్యాభర్తలు రకరకాల పేర్లు పెట్టుకుంటారు కదా. టర్మ్స్ బాగున్నప్పుడు, టర్మ్స్ చెడిపోయినప్పుడు మళ్ళీ ఆ పేర్లు ఉండవు అనుకోండి, తర్వాత సంగతి. టర్మ్స్ అన్నీ బాగుంటే రోజుకో పేరు పెడతాడు భర్త. అలాగే ఒకసారి ఒక భర్త భార్యను రోజుకో పేరు పెట్టి పిలుతున్నాడట. ఒకరోజు హనీ అంటున్నాడు, ఒకరోజు బంగారం అంటున్నాడు, మరొక రోజు మరొకటి అన్నాడు, మరొకటి అన్నాడు. ఎవరు అడిగారు, బాబు ఏంటో రోజుకో పేరు పెట్టేస్తున్నావు అంటే, అసలు పేరు మర్చిపోయినాడు అన్నాడట ఆయన. అబ్బో, ఇందులో ఈ రహస్యం కూడా ఉందేమో. అయితే నీ భర్త రోజుకో పేరు పెట్టి పిలుస్తాడంటే అప్పుడప్పుడు అడగండి, ఏమన్నా అసలు పేరు ఏమన్నా గుర్తుందా అని.
మన పేర్లు చాలా ఉండొచ్చు, బట్ గాడ్ నోస్ యూ బై నేమ్. నువ్వు తెలియదని అనుకోవద్దు, నేను పట్టించుకోవట్లేదని అనుకోవద్దు, నా పేరేం తెలియదేమో అని అనుకోవద్దు. గాడ్ నోస్ ఎవ్రీబడి. మోయూసస్ అంటే నీటి నుండి తీయబడిన వాడని అర్థం. ఫరో కుమార్తె పెట్టింది మోషేగా పేరు, బట్ గాడ్ నోస్ దట్ నేమ్. మోషే. మోషే. నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుణ్ణో. ఐఎమ్ నాట్ ఎ స్ట్రేంజర్. నేను అకస్మాత్తుగా ఒక కొత్త దేవుణ్ణి కాదు. నేను పితరులు ఎవరినైతే సేవించారో, అబ్రహాము ఏ దేవుడికైతే లోబడ్డాడో, ఇస్సాకు ఏ దేవుని సేవించాడో, యాకోబును ఏ దేవుడైతే మార్చాడో, ఇశ్రాయేలుగా మార్చి ఇశ్రాయేలు సంతతిని దేవుడు దీవించడానికి ఇష్టపడుతున్నాడో ఆ దేవుడు నేను. తను తాను పరిచయం చేసుకున్న దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. ఐ వుడ్ లైక్ టు డెలివర్ మై పీపుల్ ఫ్రమ్ ద బాండేజ్ ఆఫ్ ఈజిప్ట్. ఐగుప్తు బానిసత్వంలోంచి నేను నా ప్రజలను విడిపించాలని కోరుకుంటున్నాను. మోషే, దిస్ ఈస్ ద మెసేజ్ దట్ యూ షుడ్ కన్వే టు మై పీపుల్. నా ప్రజల దగ్గరికి వెళ్ళి, మీ దేవుడు మీ మొర్ర విన్నాడు, మీ నిట్టూర్పులను చూశాడు, మీ బాధను మీ కష్టాన్ని చూస్తున్నాడు. హీ ఈజ్ యువర్ డెలివరర్, హీ ఈజ్ ద గాడ్ ఆఫ్ రిడెంప్షన్. నిన్ను విడిపించువాడు, విమోచించువాడు ఆయననే సందేశం ప్రజలకు పంపించు. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, ప్రపంచంలోని అన్ని వింతల కన్నా ఒక అద్భుతం వింత ఏంటో తెలుసా? పాప బంధకాలను ఒక వ్యక్తి బయటికి రావడం అన్ని వింతల కన్నా గొప్ప వింత. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచడు. హల్లెలూయా. ఐగుప్తు బానిసత్వంలో, సాతాను బంధకాల్లో, దురాత్మ శక్తుల ప్రాబల్యంలో అణిచివేయబడుతున్న వ్యక్తి దేవుని సహాయం ద్వారా బయటకు రావడమే ప్రపంచంలో అన్నిటికన్నా గొప్ప వింత. ఈ వింత చూస్తాను అని అనుకున్నాడు మోషే. మండుచున్న పొదలోంచి, అగ్ని జ్వాలల్లోంచి దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు మోషేతో. ప్రియులారా, ఈ మండుచున్న పొద అనే అధ్యాయాన్ని, ఎక్సోడస్ చాప్టర్ 3ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే మన దేవుడు మాట్లాడే దేవుడు. హల్లెలూయా. మోషేతో మాట్లాడలే లేదా? మోషే స్వరాన్ని విన్నాడా లేదా? ఎస్, అవర్ గాడ్ కెన్ స్పీక్ టు us. చాలాసార్లు మనలో ప్రశ్న ఉంటుంది, నిజంగా దేవుడు నాతో మాట్లాడతాడని. ఖచ్చితంగా మాట్లాడతాడు ఆయన. వినే మనసు నీకుందా? ఇది ప్రశ్న అక్కడ. ఆయన మాట్లాడడానికి ఎప్పుడు సంసిద్ధుడే, కానీ వినే మనసు నీకుందా? చాలాసార్లు మనం ఆత్మీయ చెవిటితనాన్ని కలిగి ఉంటాం. చెప్పండి, ఏ చెవిటితనం ఇది? శారీరకంగా చెవులు బాగానే పనిచేస్తాయి మనకి. అందును బట్టి అప్పుడప్పుడు హెడ్ ఫోన్స్ పెట్టుకుని ఏమంటారు కొంతమంది, సినిమా పాటలు అవి బాగా, ఎందుకంటే పక్క వాళ్ళకి వినపడకుండా. తెల్లడి గుద్ది, అమ్మ ఏమింటున్నామంటే, లెసన్స్ వింటున్నాను మమ్మీ నేను. అమ్మగారు లెసన్స్ వినేస్తుందట. ఏం పెట్టేసుకుని? ఆ ఇయర్ ఫోన్స్ పెట్టేసుకుని, లేదా ఎయిర్ పాడ్స్. ఇప్పుడు ఎయిర్ పాడ్స్ వచ్చేసినాయి. మొన్న కానీ రోడ్డు మీద వెళ్తున్నా డ్యాన్స్ వేసుకుని వెళ్ళిపోతున్నాడు ఆయన. ఏంటంటే ఎయిర్ పాడ్స్లో పాటలు వింటా ఉన్నాడు. అలా వెళ్ళి గోతులో పడిపోయాడు వెళ్ళి. అప్పుడప్పుడు మ్యాన్ హోల్స్ ఉంటాయి కదా రోడ్డు మీద, వాళ్ళు ఆ మూత తీసి క్లీన్ చేద్దామని లోపలికి ఒక ఆయన దిగున్నాడు. ఆయనకి సహాయం చేయడానికి వెళ్ళిపోయాడు లోపలికి. చాలామంది ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. హెడ్ ఫోన్స్ ఉంటే చక్కగా దేవుని మాటలు వినండి, దేవుని పాటలు వినండి. ఆ తర్వాత అప్పుడప్పుడు తీసే 24 గంటలు హెడ్ ఫోన్స్ పెట్టుకుని లోపల జాగ్రత్త, ఉన్న చెవులు కాస్త పోతాయి. మనకు ఆధ్యాత్మిక చెవిడితనం ఉంటుంది. అన్ని మాటలు వింటాయి, కానీ మన చెవులు ఎవరి మాట వింటలేదు? దేవుని మాట. పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్నప్పుడు, ఆత్మదేవుడు తన స్వరాన్ని వినిపిస్తున్నప్పుడు, పావుర స్వరము దేశంలో వినబడుతుంటే అందరూ లాభపడుతున్నారు, అందరూ ప్రయోజనం పొందుతున్నారు. కానీ నువ్వు ఎందుకు లాభపడడం లేదంటే, మాట్లాడే వాళ్ళలో లోపం కాదు, వినే నీలో ఏముంది? లోపం ఉంది. ఈ ఆధ్యాత్మిక ఆ చెవిడితనం నుంచి నువ్వేం పొందాలా? విడుదల పొందాలి. గాడ్ ఈజ్ ద గాడ్ ఆఫ్ స్పీకింగ్. ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు మన జీవితాల్లో. ఆధ్యాత్మిక చెవిడితనం నుంచి విడుదల పొందావా? పూర్వదినాల్లో, అంటే ఇప్పుడు కూడా బహుశా అలాంటి వాళ్ళు ఉన్నారేమో, శంఖం ఊదుకుని డబ్బులు సంపాదించే వాళ్ళు కొంతమంది ఉంటారు. శంఖం ఊదాలంటే మామూలుగా ఊదలేం, ఇక్కడ నుండి రావాలి, నాభి నుండి రావాలా, ఆ దమ్ము తీసుకురావాలి. చాలా కష్టపడితేనే శంఖం పలుకుతుంది. మనం ఊద్దామని చెప్తుంటే మొత్తం ఎంత పెయిన్ వచ్చేస్తుంది మనకి, ఎందుకంటే అలవాటు ఉండదుగా. కానీ వాళ్ళు ఊదుతారు. అలా శంఖాన్ని ఊది అనేక గ్రామాలు తిరిగి డబ్బులు సంపాదించిన ఒక ఆయన ఓ ప్రాంతం వచ్చాడు. పొలిమేరలోనే ఒక పెద్ద ఆయన మోతుబరి రైతులాగా ఉన్నాడు. అరుగు మీద కూర్చున్నాడు.
ఈయన అనుకున్నాడు, ఈయన ఎవరో చాలా కోటీశ్వరుని రైతులాగా ఉన్నాడు, ఈయన దగ్గర శంఖం ఊదిని ఇంప్రెస్ చేస్తే నాకు ఆయన ఇచ్చే డబ్బులు ఇంక ఈరోజు సరిపోతే గ్రామంలో కూడా వెళ్ళక్కర్లేదు అనుకుని సంచిలోంచి శంఖం బయట తీసి ఊదడం మొదలుపెట్టాడు. ఊదుతూ ఉంటే ఆయన తల ఊపుతూ ఉన్నాడు. ఆయన ఊపుతూ ఉంటే ఈయన అనుకున్నాడు, సదరు సహోదరుడు ఆస్వాదిత్ర నా శంఖధ్వనినని ఇంకా గట్టిగా ఊదుతున్నాడు. పావుగంట అయిపోయేసరికి కళ్ళం నీళ్ళు వచ్చేస్తున్నాయి, చెమటలు పట్టేస్తున్నాయి. శంఖం ఊదడం చిన్న విషయం కాదు కదా. ఇంప్రెస్ చేద్దామని ఊతున్నాడు. అరగంట అయిపోయిన తర్వాత ఆయన అంటాడు కదా, ఓయ్ బాబు, నువ్వు ఎంత కొరికినా దాన్ని కొరకలేవయ్యా అన్నాడు ఆయన. అప్పుడు ఈయన కలిపి నీకు కొరుకుతున్నానా? అరగంట నుండి ఊపిరి ఇవ్వబట్టి శంకర్ని ఊతుంటే టైగర్కి ఏం కనబడుతుందంట? కొరుకుతున్నాడంట. నువ్వు కొరకలేవయ్యా అంటున్నాడు మళ్ళీ ఆయన. అప్పుడు ఈయనకి అర్థమైంది ఆయనకి ఏం పని చేయట్లేదు, చెవులు పని చేయట్లేదు. బహుశా అప్పటి నుంచి వచ్చిందేమో సామెత, చెవిటి వాని ముందు శంఖం ఊదకూడదంట. ఊదితే ఏం జరుగుద్ది? నువ్వు కొరకలేవు బాబు అనే అడ్వైస్ వస్తుంది నీకు, అంతకుమించి ఇంకేం రాదు. చాలామంది జీవితాలు అలాగే ఉన్నాయి. దేవుని స్వరాన్ని వినిపింపజేస్తున్నప్పుడు, వాక్యాన్ని నీకు అందిస్తున్నప్పుడు నీవు కూడా అలాంటి పరిస్థితుల్లో ఉండి వెళ్ళిపోయేటప్పుడు చిన్న అడ్వైజులు వెళ్ళిపోతున్నావేమో కదా. నో మై డియర్ ఫ్రెండ్, యూ మస్ట్ ఒబే టు వాట్ ఎవర్ ద లార్డ్ సేస్. మాట్లాడాడు దేవుడు, తన యొక్క ప్రణాళికను బయలుపరిచాడు. మోషే, నా ప్రజల పట్ల ఉన్న ప్రణాళిక ఇదే. ఐ వాంట్ టు సీ దెమ్ లిబరేటెడ్. ఐ వాంట్ టు సీ దెమ్ కమింగ్ అవుట్ ఆఫ్ బాండేజెస్. ఆ భయంకరమైన బంధకాల నుంచి నా ప్రజలు బయటకు రావాలని నేను ఆశిస్తున్నా. ఇక్కడ కూర్చున్న ఏ ఒక్కరు కూడా బానిసత్వంలో బ్రతకాలని దేవుడు అనుకోవట్లేదు. ఎక్కడున్న ఏ ఒక్కరు కూడా దాస్య గృహంలో బ్రతకాలని దేవుని ఆలోచన కాదు, దేవుని ఉద్దేశం కాదు. ఇట్స్ ద ప్లాన్ ఆఫ్ గాడ్, ఇట్స్ ద డిజైర్ ఆఫ్ గాడ్ దట్ యూ మస్ట్ బి లిబరేటెడ్. నువ్వు విడుదల పొందడమే నా దేవుని యొక్క ఇష్టము. హల్లెలూయా. నువ్వు విడుదల పొందాలనే నా దేవుడు ఆశించాడు. మట్టల ఆదివారం రోజున యేసు ప్రభువారు యెరూషలేములోనికి ప్రవేశించడానికి ఏ గాడిదను కోరుకున్నాడు ఆయన? కట్టబడిన గాడిదనా, విప్పబడిన గాడిదనా? కట్టబడిన గాడిద విప్పబడాలని కోరుకున్నాడు. ఎందుకోసం అంటే దేవునికి ఉద్దేశం అక్కడ బయలుపరచబడింది. కట్టబడి ఉన్న గాడిదను, దాని పిల్లను తీసుకురండి అన్నాడు యేసయ్య. విప్పేటప్పుడు కొంతమంది ప్రశ్నిస్తారు, ఇది ఎందుకు అని అడుగుతారు. చెప్పండి, ఇది ప్రభువు కావలసిందని చెప్పండి. విప్పబడడం చాలామందికి ఇష్టం కాకపోవచ్చు, బట్ స్టిల్ టెల్ దెమ్ ద లార్డ్ నీడ్స్ ఇట్. దేవునికి కావాలని చెప్పండి. నీకు విషయం తెలుసా? నువ్వు దేవునికి కావాలి. హల్లెలూయా. నేను దేవునికి కావాలా. మన ద్వారా దేవుడు తన ప్రణాళికలు ఈ భూమి మీద ఏం చేయాలనుకున్నాడు? ఆయన మనం లేకుండా కూడా చేయగలడు. కానీ దేవుని ఉద్దేశం ఏంటో ఆయన మన ద్వారా తన ప్రణాళికలు నెరవేర్చాలనే దేవునికి ఆలోచన. తమ్మును తాము సంపూర్ణంగా సమర్పించుకున్న వారి ద్వారా దేవుడు తన ఉద్దేశాలు భూమి మీద ఏం చేస్తాడు? ఆయన నెరవేరుస్తాడు. ఎంత గొప్ప దేవుడు ఆయన, ఎంత మంచి దేవుడు ఆయన. చాలాసార్లు చెబుతున్నాను, ఆఫ్రికా ఖండంలో దేవుని సువార్త ప్రకటించడానికి డేవిడ్ లివింగ్స్టన్ అనే దేవుని సేవకుడు, ఒక మెడికల్ డాక్టర్, తాను సమర్పించుకుని వెళ్ళాడు. అందరూ డాక్టర్లు హేళన చేశారు. ఎంత మంచి జాబు, మంచి వృత్తిని వదిలిపెట్టి నువ్వు యేసు ప్రభు సేవని, అది కూడా ఆఫ్రికా వెళ్తావా? ఎవరు భోజనం పెడతారో తెలీదు, ఎక్కడ ఉండాలో తెలీదు. అలాంటి స్థితిలో డేవిడ్ లివింగ్స్టన్, do you want to sacrifice your life for the sake of gospel? We pity on you. నీ మీద మేము చాలా జాలి పడుతున్నాం, నీ మీద చాలా బాధ వేస్తుంది నేను చూస్తూ ఉంటే అని చాలామంది డేవిడ్ లివింగ్స్టన్ వెనక్కి ఒక లాగినప్పటికీ కూడా ఒక దర్శనం ప్రకారం ఆఫ్రికా వెళ్ళాడు. దేవుని సువార్త ప్రకటించడంలో ఏమాత్రం వెనుదిరగలేదు. ప్రభు కోసం త్యాగాన్ని నేర్చుకున్నాడు. అనేక మంది సువార్త ప్రకటించాడు. తన భార్య బిడ్డలు రోగ పీడితులై ఉన్నప్పుడు కూడా సువార్త మాత్రం ఆపలేదు. ఒక రోజున భార్య బిడ్డలకి చెప్పాడు, మీరు ఇంగ్లాండ్ వెళ్ళండి, నేను వస్తాను అని చెప్పి పంపించాడు. వాళ్ళు వాడకి ఇంగ్లాండ్ వెళ్ళిపోయారు. క్షేమంగా వెళ్ళారో లేదో కూడా తెలియని పరిస్థితి ఆ కాలంలో. వెళ్ళారని నిశ్చయించుకున్నాడు. 5 సంవత్సరాలు పట్టింది మరలా డేవిడ్ లివింగ్స్టన్ వారు చూడడానికి. 5 years. ఆ 5 సంవత్సరాల తర్వాత ఇంగ్లాండ్ దేశం వెళ్ళాడు. తన ప్రాంతానికి వెళ్ళి తన ఇంటి తలుపు కొడితే భార్య తలుపు తీసి అడిగింది, ఏమండి మీరు ఎవరండి అని అడిగింది. హూ ఆర్ యూ? తన సొంత భర్తనే. అంటే ప్రేమ లేక కాదు, గుర్తుపట్టలేకపోయింది.
ఒక చెయ్యి పోయింది డేవిడ్ లివింగ్స్టన్, ఒక కన్ను పోయింది, జుట్టంతా పోయింది, అంత వికారంగా తయారైపోయాడు. ఇంటి ముందు నిలబడిన సొంత భార్య దగ్గర వచ్చి ఎవరండి మీరని అడిగింది. దేవుని కొరకు తన రూపాన్ని పోగొట్టేసుకున్నాడు, తన సమస్తాన్ని త్యాగం చేశాడు, ప్రభు సువార్తను ప్రకటించాడు, అద్భుతమైన కార్యాలు ఎన్నో ప్రభు చేశాడు. ఆ కాలంలో డేవిడ్ లివింగ్స్టన్ ఏదో ప్రలోభాలకు లొంగి ఎవరో ఏదో ఇస్తారని, డబ్బులు వస్తాయని, ఇలాంటి ఏవో ప్రక్రియలకు లొంగి దేవుని సేవ చేస్తున్నాడు, ఇతని బండారం అంతా బయటపెడదామని చెప్పి ఒక డాక్టర్ ఇంగ్లాండ్ దేశం నుండి వచ్చి డేవిడ్ లివింగ్స్టన్ని పరిశీలించడం ప్రారంభించాడు. వాస్తవానికి అతడు ఒక ఏథీయిస్ట్, దేవుడు లేడని వాదించేవాడు. డేవిడ్ లివింగ్స్టన్కి ఏదో ప్రయోజనం ఉంది కాబట్టి వెళ్ళి యేసుప్రభు సేవ చేస్తున్నాడని ఆలోచన చేసి తన పరిశీలన చేద్దామని వచ్చాడు. కొన్ని రోజులు పరిశీలన చేసిన తర్వాత వెనక్కి వెళ్ళిపోతాడు. విలేకరులందరూ అతను చుట్టూ చేరి అడుగుతారు, డేవిడ్ లివింగ్స్టన్ పరిశీలన చేయడానికి వెళ్ళావు కదా, ఏం చెబుతావంటే కళ్ళ వెంబడి నీళ్లు కారుస్తూ ఆ ఎథీస్ట్ ఇచ్చిన ఆన్సర్ ఏంటో తెలుసా? డేవిడ్ లివింగ్స్టన్ తనకు తానుగా అయితే ఈ పని చేయలేడు, తన పట్ల దేవుని ఉద్దేశం చాలా గొప్పది, ప్రభువు అతనికి తోడుగా ఉన్నాడు కాబట్టి ఎంత గొప్ప కార్యాలు జరిగిస్తున్నాడు. ఆఫ్రికా చరిత్రనే మార్చేశాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని అనుమాయంపరచండి. హల్లెలూయా. దేవుని ప్రజలు చరిత్రను తిరగరాయగలరు. ఆమేన్. హల్లెలూయా. వీఆర్ నాట్ స్పెక్టేటర్స్. మనం చూసి వెళ్ళిపోయేవాళ్ళం కాదు, చరిత్రను తిరగరాసిన దేవుని బిడ్డలు చాలామంది ఉన్నారు. భారతదేశ చరిత్రను తిరగరాసిన దేవుని సేవకులు చాలామంది గడ్డ మీద ఉన్నారు. ఒక విలియం కేరీ కావచ్చు, ఒక మదర్ తెరీసా కావచ్చు, ఒక గ్రామ్ స్టెయిన్స్ కావచ్చు, అనేక మంది భారతదేశ చరిత్రను మార్చగలిగిన వాడు. సిపి బ్రౌన్ గురించి మీలో చాలామంది తెలుసు, డిక్షనరీలు ఉన్నాయి. సిపి బ్రౌన్ ఒక ఫారినర్, అనేక భాషలను తర్జుమా ఆ డిక్షనరీలు రాశాడు ఆయన. చాలామంది దేవుని బిడ్డలు దేవుని కోసం ప్రయాసపడి మన సొంత భాషలు నేర్చుకుని దేవుని గ్రంథం మనందరం కూడా కలిగి ఉన్నట్లుగా వారెంతో ప్రయాసపడ్డారు ఉన్నతమైన ఆశీర్వాదాలు మనందరం పొందడానికి. తెలుగు బైబిల్ ఈ రోజున మన చేతిలో ఉంది అంటే ఒక దైవజనుని పేరు మనందరం గుర్తుపెట్టుకోవాలి. ఆయన పేరు ఎడ్వర్డ్ ప్రిట్చెట్ అనబడే దేవుని సేవకుడు. చాలా అద్భుతమైన ప్రయాసపడ్డాడు. ఇంకా అనేక మంది దేవుని బిడ్డలు ప్రయాసపడ్డాన్ని బట్టి ఎట్టకేలకు తెలుగు గ్రంథం మన చేతిలో ఉంది. విలియం కేరీ గారు, అతని టీం కూడా చాలా ప్రయాసపడ్డారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చి తెలుగు భాష నేర్చుకుని గ్రంథాన్ని తర్జుమా చేసి, జాన్ వెస్లీ అనేవాడు ఒకడు వస్తాడు ఈ భూమి మీదకి. అతనికి దేవుని వాక్యం తెలియాలా, దేవుని ప్రేమ తెలుసుకోవాలి, దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి, తన సొంత భాషలో బైబిల్ చదువుకోవాలని ఈరోజు తెలుగు బైబిల్ నా చేతిలో ఉంది అంటే ఐ రెస్పెక్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సో మచ్. యు నో వై? సో మెనీ పీపుల్ సాక్రిఫైస్ దర్ లైవ్స్. ఈ పుస్తకం నా చేతిలో ఉండడానికి, ఈ గ్రంథం నా చేతిలో ఉండడానికి ఎంతోమంది దైవజనులు తమ ప్రాణాలు కోల్పోయారు. రాత్రింబగళ్ళు కష్టపడ్డారు. రోజుకో 3 అధ్యాయాలు చదవండి అంటే మనకేం కుదరట్లేదు. ఈ రోజుల్లో టైం కుదరట్లేదండి. వెస్లీ గారు, మీకంటే బోల్డంత టైం ఉంటుందండి. చక్కగా మీరు 3 ఏంటంటే 30 అన్నా చదువుతారు. మాకేముందని టైం అని దేవుని వాక్యం నెగ్లెక్ట్ చేసేవాళ్ళు లేరా? యవ్వనస్తులు ఇక్కడ ఉన్న వాళ్ళకి చెప్తున్నాడు, మీరు విజయం సాధించాలంటే ఏ రంగంలో అయినా పుట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఫస్ట్ ఇన్ యువర్ లైఫ్. మీ జీవితంలో దేవుని వాక్యాన్ని ముందు పెట్టండి. ఉదయాన్నే లేచిన తర్వాత బైబిల్ చదవండి. ఆ తర్వాత మీరు మీ చదువుకోవాల్సిన పుస్తకాలు చదవండి. ఖచ్చితంగా దేవుడు మీకు అన్ని విషయాలు ఏమిస్తాడు? ఆయన విజయాన్ని ఇస్తాడు. ప్రభువుని ఎక్కడో చివర పెట్టేసి ప్రభువా నన్ను దీవించంటే ఏం దీవిస్తాడు ఆయన? గొప్ప వింత, ఒక పాపి రక్షణ పొందడం, బంధకాలను ఒక వ్యక్తి బయటకు రావడం. ప్రపంచవ్యాప్తంగా దేవుని బిడ్డలు అనేక మంది జీవితాల్లో మార్పును తీసుకొచ్చారు. ఇది వింత అని బైబిల్ సెలవిచ్చింది. 3వ మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి, దేవుని వాక్యాన్ని క్షుణ్ణంగా మనం పరిశీలన చేస్తే ప్రభువు మాట్లాడుతున్నాడు. అనేక మాటలు ఇంకా బైబిల్లో ఉన్నాయి, కానీ మనం దేవుని వాక్యాన్ని చదువుతున్నాం. ఈసారి లేఖనాలు మనం చదువుతుంటే లూకా సువార్త 5వ అధ్యాయము 26వ వచనం దగ్గరికి రండి. లూకా సువార్త 5వ అధ్యాయము 26వ వచనంలో ఒక మాట స్పష్టంగా మనం చూస్తున్నాం. ఆ మాట చదువుకుని మనం ముందుకు వెళ్దాం. అందరూ విస్మయం ఉంది. అప్పుడు అందరూ విస్మయం ఉంది. నేడు గొప్ప వింతలు చూచి చూడండి,
నేడు మనం ఏ వింతలు చూసామో గొప్ప వింతలు గొప్ప వింతలు చూసితిమని చెప్పి దేవుని దేవుని మహిమపరచుచు భయముతో నిండుకొనిరి. నేడు మనం ఏ వింతలు చూసాం? గొప్ప వింతలు. ఎందుకు అంటే అక్కడ యేసు ప్రభువారు పక్షవాయువుతో బాధపడుతున్న ఒక వ్యక్తిని ఏం చేశారు? ఆయన స్వస్థపరిచారు. స్తోత్రం చెప్దాం ఒకసారి. దేవునికి మహిమ కలుగును గాక. యెహోవా రాఫా అనే పేరు ఆయనకు ఉందా లేదా? యెహోవా రాఫా అంటే అర్థం ఏంటి? స్వస్థపరిచి యెహోవాను నేనే అన్నాడు ఆయన. పక్షవాతము అనేది పూర్వదినాల్లో ఒక డెడ్లీ డిసీజ్గా పరిగణించేవారు. ఇప్పుడంటే పక్షవాతానికి ఏమన్నా కొన్ని మందులు వచ్చి ఉండొచ్చు, ఏదో విధంగా వారిని తిరిగి మళ్ళీ నడిపించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఫిజియోథెరపీలు చేసేవాళ్ళు ఉన్నారు, రకరకాల ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. కనీసం ఈ మాత్రం కూడా పూర్వదినాల్లో లేవు కదా. ఆ సందర్భంలో ఒక వ్యక్తి పక్షవాతంతో బాధపడితే యేసు క్రీస్తు ప్రభు అతన్ని స్వస్థపరిచినట్టుగా లేఖనాల్లో మనం చూసాం. ఆ పై వచనాలు జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే యేసు క్రీస్తు ప్రభు వారు ఆయన బోధిస్తున్నప్పుడు పక్షవాతం కలిగిన ఒక వ్యక్తిని మంచం మీద తీసుకొచ్చి లోపలికి వచ్చి ఆయన ఎదుట ఉంచారని లేఖనాల్లో రాయబడింది. ఆ ఇల్లు గల ఆయన్ని కూడా మనం అభినందించాలండో. ఎందుకోసం తెలుసా? మంచంతో పాటే అతన్ని ఏం చేశారట? పైనుండి క్రిందకి దింపేశారు. యేసుప్రభు ఉన్న చోటకి పైనుండి దింపాలంటే మరి పైన పెంకులన్నీ ఏం చేయాలా? తీయాలి కదా. ఇప్పుడు మీ ఇంటికి ఎవరో పాస్టర్ గారు వచ్చారండి, ప్రసంగం చెప్తున్నారు, క్రౌడ్ బాగా ఎక్కువ వచ్చేసారు. ఎవరో ఒక వ్యక్తిని మంచం మీద నుండి అలా పైకి ఎక్కి మీ ఇంటి పైకి ఎక్కి పెంకులు తీసేసి లోపల దింపుతున్నారు అనుకోండి, ఏం చేస్తారు మీరు? మీటింగ్ పెట్టడమే ఒక కష్టం. ఇక్కడ ఎంతమంది లోపలికి రానిచ్చాం, అందరూ సోఫాలు ఎక్కేసి మంచాలు ఎక్కేసి ఎడుబడితోప్పుడు తిరిగేసి ఇలా ఉంటే మళ్ళీ మీరు పైన ఇల్లు కూడా ఓపెన్ చేసేస్తున్నారా? దిగండి త్వరగా, అది ఎలా పోతే నాకేంటి అని అంటామే మనమైతే. కానీ ఆ వ్యక్తి ఎవరో కదా అల్లా బాబు ఆ మూల ఇంకా వదిలేశారండి, ఆయన ఇంకా తీసేయండి పెంకులు, దింపేయండి అతన్ని. ప్రభు దగ్గరికి రావాలా, స్వస్థపరచబడాలా. ఎప్పుడైతే ప్రభు దగ్గరికి తీసుకురాబడ్డారో యేసయ్య చెప్పాడు, కుమారుడా నీ పాపాలు ఏమైనా క్షమింపబడి. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎందుకు ఆ మాట వాడాడు ఆయన? కుమారుడా నీ పాపాలు క్షమించబడ్డాయి అని చెప్పిన తర్వాత లేచి నీ పరుపెత్తుకుని, ముందే ఆ మాట అనొచ్చు కదా, లేచి నీ పరుపెత్తుకున్నాడు అంటే. బహుశా నేను అనుకుంటాను అలా కనుక అంటే మనోడు అలా వెళ్ళిపోయేవాడేమో, ఇంక మళ్ళీ వచ్చేవాడు కాదు ప్రభు దగ్గర. ముందు పాపాలు క్షమించబడడానికి దేవుడిచ్చిన ప్రాధాన్యత గమనించండి. అన్ని రోగాలు పాపాన్ని బట్టి వస్తాయని నేను చెప్పట్లేదు, కానీ మానవుడు ఎదుర్కొనే కొన్ని రోగాలు పాప ప్రతిఫలాన్ని బట్టే వస్తాయి. ఇది బైబిల్ ప్రూవ్ చేసింది అనేక సందర్భాల్లో. అప్పుడు యేసుప్రభు అన్నాడు తెలుసా, నీకొచ్చిన వ్యాధికి మూలం పాపం కనుక ముందు ఆ పాపం క్షమించబడితే ఆ తర్వాత వ్యాధి కూడా స్వస్థపరచబడుతుంది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఒకవేళ ఏదైనా వ్యాధితో సతమతం అవుతున్నావా, ఏదైనా బాధతో సతమతవుతున్నావా, రోగంతో బంధించబడ్డావా, నువ్వు చేయాల్సిన ప్రార్థన ఏంటో తెలుసా? ప్రభువా, ఏ పాపము ఈ రోగానికి నా జీవితంలో కారణమైందో ఆ పాపాన్ని క్షమించండి ప్రభు అని దేవుని సలు అడగండి. ఖచ్చితంగా దేవుడు ఆ రోగం మీద విడుదల ఇస్తాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలు అనేక మంది జీవితాల్లో జరిగింది ఇదే. పాల్ ఇమాన్యుల్ గారు విజయవాడలో పరిచర్య ప్రారంభించిన తర్వాత ఒక ఆమె పాల్ గారి దగ్గరికి వచ్చి, అయ్యా నా జీవితంలో దేవుని ఆశీర్వాదాన్ని చూడాలనుకుంటున్నాను, నాకు ప్రార్థన చేయండి అని అడుగుతుంది. సరే, దేవుని సేవకులు ప్రార్థన చేస్తూ ఉండగా, అమ్మ మీరేం చేస్తారని అడిగారట. ఆ మంది, నేను ఒక హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తుంటానండి. అమ్మ అన్ని విషయాల్లో మీరు దేవునితో సరిగా ఉన్నారా అనే ప్రశ్న వేశారు. వెంటనే ఆమె కళ్ళ నీళ్ళు తెచ్చుకుని ఏడవడం ప్రారంభించింది. బహుశా నీ ఆశీర్వాదానికి ఆటంకంగా ఉన్న అభ్యంతరం ఏదో నీ జీవితంలో ఉన్నట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తున్నాడమ్మా, ఆ అభ్యంతరాన్ని ఒప్పుకోమంటున్నాడు ప్రభు అని చెబితే ముందు ఆమె కొంచెం ఇబ్బంది పడింది, కానీ ఆ తర్వాత కళ్ళ మేము నీళ్ళు రావడం ప్రారంభించాయి. అభ్యంతరాన్ని ఒప్పుకుంది. ఏంటో తెలుసా? అయ్యా, కొన్ని సందర్భాల్లో కొంతమంది యవనస్తురాండ్రు అక్రమమైన జీవితం ద్వారా గర్భములు తెచ్చుకుంటే వాటిని రహస్యంగా తీయించేశాను నేనే. డబ్బులు తీసుకునంట, మరి ఆ ప్రాసెస్ ఏంటో మరి వాళ్ళకి తెలుస్తుంది కదా, మెడికల్ డిపార్ట్మెంట్లో ఉంది కాబట్టి ఆ ప్రాసెస్ తెలుసుకుని అలాంటి వాళ్ళకి ఆ గర్భాన్ని రిమూవ్ చేసేస్తూ ఉంది.
దేవుడు చూపిస్తున్నాడు, అమ్మా అభ్యంతరాల్లోనే నీ జీవితంలో నువ్వు ఆశీర్వాదం పొందకపోవడానికి కారణం ఏదో ఉంది, నువ్వు ఒప్పుకోవాలని పాల్ గారు చెప్పగానే ఆమె మొదట కొంచెం సంశయించింది, కానీ దేవుడు మాట్లాడుతున్న నాతో గుర్తించింది. ఒప్పుకున్న దేవుని సన్నిధిలో ఇంకెప్పుడు అలాంటి పనిని చేయనని. నేను చెప్తున్నాను దేవుని బిడ్డలారా, ఆ సంఘటన ఆమె దేవుని సన్నిధిలో అలా ఒప్పుకున్నది. ఆ తర్వాత దేవుడు ఆమె ప్రార్థన చేస్తున్న ప్రార్థన అంగీకరించాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెబుతున్నాను తెలుసా? కొన్ని సందర్భాల్లో నీ జీవితంలో అద్భుతాలు జరగకపోవడానికి కారణం ఏదో రకమైన అభ్యంతరం నీ జీవితంలో ఉంది. దేవునికి అవిధమైన పని ఏదో నీ జీవితంలో చేస్తున్నావు. స్టాప్ డూయింగ్ ఇట్ అండ్ యూ షల్ రిసీవ్ గాడ్స్ బ్లెస్సింగ్. దేవుని ఆశీర్వాదం నీ మీద రావాలి అంటే ఆ పని చేయడం మానేసేయి. దేవుని వైపు చూడు. నిన్ను పోషించువాడు ఆయన. అరచు పిల్ల కాకులను పోషించే దేవుడు నిన్ను పోషిస్తాడు. ఆయన మీద ఆధారపడిన ఏ వ్యక్తిని దేవుడు ఏం చేయలేదో, విడిచిపెట్టలేదు, వదిలిపెట్టలేదు. నీ చేతుల కష్టార్జితం దేవుడు ఆశీర్వదిస్తాడు. ఒకనాడు అనేక మంది దగ్గర చేయి చాపి నీ జీవితాన్ని అనేక మందికి ఇచ్చే చేతిగా దేవుడు మారుస్తాడు. హల్లెలూయా. గొప్ప కార్యాలు నీ జీవితంలో జరిగించే దేవుడు ఆయన. ఆశ్చర్యకార్యాలు జరిగించే దేవుడు ఆయన. నేను వియత్నాం అనే దేశానికి వెళ్ళినప్పుడు కొంతమంది దేవుని సేవకులు వచ్చి నన్ను కలుసుకున్నారు. వియత్నాం అనే దేశంలో హనాయ్ అనే ఆ క్యాపిటల్ సిటీల్లో మేము ఉన్నప్పుడు కొంతమంది దేవుని సేవకులను కలుసుకున్నాం. వారు వచ్చిన తర్వాత దేవుడు ప్రేరేపణ ఇస్తున్నాడు, యూ మస్ట్ బ్లెస్ దెమ్. నువ్వు వారిని ఆశీర్వదించి పంపించు, వారికి సహాయం చేసి పంపించు అని దేవుడు చెప్పినప్పుడు, వారి పరిస్థితులు, వారి సంఘాల వివరాలు తెలుసుకున్నప్పుడు వెంటనే నేను కొంత ఆ లోకల్ కరెన్సీ కవర్లో పెట్టి వారి చేతిలో పెట్టగానే ఓ పాస్టమ్ గారు ఆమె కళ్ళం నీళ్ళు తెచ్చుకుని ఏడ్చింది. అయ్యా, మీరు ఎక్కడి నుంచో వచ్చారు, భారతదేశం నుండి, మీ ప్రయాణ ఖర్చులు మీరే పెట్టుకుని వచ్చారు, ఇక్కడ సేవ చేస్తున్న మాలాంటి వారిని పట్టించుకుంటున్నారు. ఎంత కృతజ్ఞత వ్యక్తం చేసిందంటే, దేవుని ప్రేమ కలిగిన దైవజనులండి మీరు అని ఆమె ఎంతగానో కన్నీళ్లు గార్చింది. నేను మాట చెప్పగలను ప్రియులారా, కేవలం ఇద్దరితో ప్రారంభించిన ఈ పరిచర్య, మా తల్లి తండ్రి ఇద్దరు కూడా ఉద్యోగాలు వదిలిపెట్టి దేవుని సేవకు వచ్చి ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు, పడరాని పాటలు, నిందలు, అవమానాలు, ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు ఎన్నో, ఒకటి కాదు రెండు కాదు. ప్రతిసారి అవి చెప్పాలన్న ఉద్దేశం కాదు, కానీ దేవుని సేవలు అన్నీ ఉంటాయని చెప్పడానికి కొన్నిసార్లు చెప్తాం ఇలాంటి విషయాలన్నీ కూడా. అదేదో చెప్పి సింపతి గెయిన్ చేయాలని ఇప్పుడు నేను అనుకోను. దేవుడు మా పట్ల చేసిన మేళ్ళు ఎలాంటివో, ఒకప్పుడు ఎలాంటి స్థితిలో ఉన్న మమ్మల్ని ఈ రోజున దేవుడు ఎలా నిలబెట్టాడో చెప్పడానికి, స్ఫూర్తి మీకు ఇవ్వడానికి, విశ్వాసంలో మీరు కూడా బలపడాలని ఈ మాటలు చెబుతున్నాను. అతి తీవ్రమైన లేమిలో అనేక సందర్భాలు ఉన్న మా తల్లి తండ్రి ఎవరి దగ్గరికి పరిగెత్తలేదు. ఈరోజు మాకు తినడానికి భోజనం లేదు, దయచేసి మీరు సహకరించనని ఎవరి దగ్గర చేయి చాపలేదు. నిలబడ్డారు ప్రభు కోసం. అసాధారణ రీతిలో దేవుడు అద్భుతాలు చేయడం ప్రారంభించాడు. నాకు తెలుసు ఆ స్థాయి నుండి దేవుడు ఈ రోజున ప్రపంచంలో ఎక్కడెక్కడో ఉన్న దేవుని సేవకులకు మన పరిచర్య ద్వారా సహాయాన్ని పంపిస్తున్నాం. దేవుని మన స్తోత్రం కలుగునుగాక. మా నాన్నగారు ఒకసారి చెప్పారు, ఒక అమెరికన్, ఒక ఫారినర్ మా దగ్గరికి వస్తే ఆయన కావాల్సిన నేను చూసుకుని చేతిలో కానుక పెట్టాను. నేను అమెరికా ఆయనకి చేతిలో కానుక పెడితే ఆయన ఆశ్చర్యపోయాడు. ఆయన ఎవడో తెలుసా, అందరూ మా దగ్గర ఆశిస్తారని, మేమేమి ఇస్తారని చూస్తారు చాలామంది. వెస్లీ గారు మీరు మాకిస్తున్నారేంటండి? నా దేవుడు ఎప్పుడు నన్ను ఇచ్చేవాడిగానే చేశాడు, ఎవరి దగ్గర చేయి చాపేలా దేవుడు నన్ను ఉంచలేదు. దేవుడు నా మన స్తోత్రం కలుగునుగాక. అద్భుతాలు చేసే దేవుడు ఆయన, ఆశ్చర్యకార్యాలు జరిగించేవాడు ఆయన. ప్రభునందు ప్రియులారా, ఎస్, ఆ వ్యాధిని దేవుడు స్వస్థపరచతను లేపి సంతోషగానంతో అతను పరిగెత్తడం ప్రారంభించాడు. అందరూ చూస్తున్నారు, నా యేసయ్య గొప్ప వింతలు చేసేవాడు. ఈరోజు నీ జీవితంలో ఒక మిరకల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? ఒక ఆశ్చర్యకారం దేవుని నుండి పొందుకుంటున్నావా? యూ హ్యావ్ కమ్ టు ద రైట్ ప్లేస్. నా దేవుడు సమర్థుడు అని చెప్పడానికి నేను ఎప్పుడు అతిశయపడతాను. ప్రార్థన చేయడం మన వంతు, అద్భుతాలు చేయడం ఎవరి వంతు? మన దేవుని వంతు. లెట్స్ ప్రే. మనందరం ప్రార్థన చేద్దాం. అద్భుతాలు చేసేది యేసయ్య. నీ జీవితంలో ఎలాంటి పరిస్థితి ఉన్నా, ఎంత గడ్డు సమస్య నీలో ఉన్నా, ఎవ్వరూ ఈ సమస్యను నన్ను విడుదల చేయలేరండి నువ్వు అనుకుంటున్నా, నీ దేవునికి అసాధ్యమని ఏది లేదో అలాంటి వాటినే దేవుడు సాధ్యపరచడానికి ఆయన ఎప్పుడు ఇష్టంగానే ఉన్నాడు. గొప్ప వింతలు చేసే దేవుడు ఆయన. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు గొప్ప వింతైన కార్యాలు చేసిన దేవుని స్తుతించినట్లుగా, ఏమైతే ఏ పురుగులైతే మీ సంపాదన తినివేసినాయో, మీ కష్టార్జితం తినివేసినాయో, నేను మరలా వాటిని మీకు ఏం చేస్తున్నానో ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. నువ్వు ఏదైతే కోల్పోయావో తిరిగిచ్చే దేవుడు ఆయన. ఏదైతే నష్టపోయావో నేను నిలబెట్టే దేవుడు ఆయన.
లోకం చేతిలో పడి మోసగించబడి వంచించబడి నీ జీవితంలో ఎన్ని నష్టాలు పాలయ్యావో ఈరోజు యేసయ్యకి నీ జీవితం అప్పగించు, ప్రభువుకి నీ జీవితాన్ని అప్పగించు. దేవుడు ఒక రోజు నిన్ను నిలవబెట్టి అనేక మందికి ఆశీర్వాదకరంగా మారుస్తాడు.